షెన్యాంగ్ డే 1 షెన్యాంగ్ మ్యూజియంకి వచ్చేసాము. ఫస్ట్ రోజు మేము ఏమనుకున్నామంటే సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ రోజు సిటీ అవుట్స్కట్ అనేది చూడొచ్చు. మ్యూజియం కంప్లీట్ గా 3 ఫ్లోర్స్. అంటే ఫస్ట్ ఫ్లోర్ మేము చూసాక ఇక సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయాము. సెకండ్ ఫ్లోర్ లోన మాకు చైనీస్ గర్ల్స్ అనేది కనిపించారు. సో వాళ్ళతో ఒక వీడియో అనేది తీసుకున్నాను. మ్యూజియం మొత్తం చూసాక మేము అవుట్ సైడ్ అనేది వచ్చేసాము. అవుట్ సైడ్ అంటే చాలా హైట్ లోన కైట్స్ అనేవి ఎగరేస్తున్నారు. ఇంకా షెన్యాంగ్ మ్యూజియం కి సైడ్ న లయోనింగ్ గ్రాండ్ థియేటర్ అనేది ఉంది. లయోనింగ్ ప్రొవిన్స్ కి క్యాపిటల్ అవుతుంది షెన్యాంగ్. షెన్యాంగ్ నార్త్ ఈస్ట్ చైనాలోన చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఇంకా ఆ రోజు అయితే చాలా మంది బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కనిపించారు. అక్కడ నుంచి మేము బిగ్ షింగ్ బిల్డింగ్ కి వచ్చేసాము. ఈ బిగ్ షింగ్ బిల్డింగ్ అవుతుంది ఒక హిస్టారికల్ ప్యాలెస్ అన్నమాట. చాలా పెద్ద ప్యాలెస్. ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా చాలా పెద్ద లైన్ అనేది ఉండేది. ఇంకా నెక్స్ట్ నైట్ టైం నన్హు పార్క్ వచ్చేసాము. నన్హు పార్క్ లోపలికి వెళ్ళడానికి ఫ్రీ ఎంట్రీ అనేది ఉంది. కానీ లోపల వాళ్ళు ఎన్ని గేమింగ్ యాక్టివిటీస్ అనేది అరేంజ్మెంట్ చేస్తున్నారో అన్నిటికీ మనీ అనేది చార్జ్ చేయాలి. ఇంకా మేము స్టార్టింగ్ లోన ఈ వాటర్ గేమ్ అనేది తీసుకున్నాము. ఈ వాటర్ గేమ్ లోన అన్లిమిటెడ్ అంటే టైం లిమిట్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక గన్ షూట్ అనేది ఉండేది. సో ఈ గన్ షూట్ అనేది తీసుకున్నాము. అక్కడ అంటే బెలూన్ పైన రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది చూసారా, అది మనము గన్ లోన టార్గెట్ చేసి దాన్ని అయితే షూట్ చేయాలి. పక్కన ఇంకొక షూటింగ్ గేమ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ డైరెక్ట్ బెలూన్ ని మనం అంటే ఇంత దూరం నుంచి షూట్ చేయొచ్చు. ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్ డిన్నర్ కి వెళ్ళిపోయాము. డిన్నర్ లోన కాలీఫ్లవర్ కర్రీని ఇలా వెసల్లో పెట్టు కింద నుంచి ఇక మంట అనేది పెడుతున్నారు. అంటే ఇది ఒక చైనీస్ అథెంటిక్ మీల్ అనిపించింది. పొటాటో, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఫ్రై అనేది ఆర్డర్ చేసాము. బ్రింజల్, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కర్రీ. ఇది ప్లెయిన్ పొటాటోని ఇట్లా రోస్టెడ్ పొటాటో అనేది చేస్తున్నారు. ఇంకా రైస్ లోన మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ చేసాము.